ఆమె డైలాగ్ క్వీన్, ఆయన యాక్షన్ కింగ్. వైసీపీ సీనియర్ ఎత్తుగడలు రోజాకు సంకటంగా మారితే టీడీపీని ఇరకాటంలో పడేస్తున్నాయి. పెద్దిరెడ్డి వ్యూహంతో నగరి పొలిటికల్ పిక్చర్ మారిపోతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు సైలెంట్ గా పావులు కదుపుతున్నారు పొంగనూరు పెద్దిరెడ్డి. నగరిలో అసలేం జరుగుతోంది? వైసీపీ అనుకున్నట్లే జరిగితే నగరి రాజకీయం ఎలా ఉండబోతోంది? నగరి రాజకీయం నరమానవుడికి ఓ పట్టాన అంతుపట్టదు. ఎన్నికల తర్వాత ఆ నియోజకవర్గ రాజకీయం ఎప్పుడెలా మారుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. నగరి ప్రజలు ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారో, ఎవరిని పక్కన పెడతారో ఊహకు కూడా అందదు. పల్స్కు అందని పాలిటిక్స్ కి పెట్టింది పేరైన నగరిలో సరికొత్త పొలిటికల్ పిక్చర్ కి తెరలేచేలా ఉంది. అధికార టీడీపీ హవాకు చెక్ పెట్టేందుకు వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి పెద్ద వ్యూహాన్ని రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యూహం అటు టీడీపీకే కాదు, ఇటు మాజీ మంత్రి రోజా సీటుకు కూడా ఎసురు పెట్టేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు విషయానికొస్తే గత 2 వరుస ఎన్నికల్లో నగరిలో కొనసాగిన వైసీపీ జైత్ర యాత్రకు టీడీపీ బ్రేక్ వేసింది. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీ వీడిన రోజా ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం వెనుక ఎంతో సంఘర్షణ ఉంది. టీడీపీలో చేరిన వెంటనే 2004లో తొలిసారిగా నగరి నుంచి పోటీ చేశారు రోజా. దీంతో సీనియర్ నేత ముద్దుకృష్ణమనాయుడు అధినేత చంద్రబాబుపై అలిగి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రెడ్డివారి చెంగారెడ్డి గెలిచారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయాల కారణంగా ముద్దుకృష్ణమనాయుడు తిరిగి సొంత గూటికి చేరారు. 2009లో నగరి టీడీపీ టికెట్ ఆయనకే ఖరారైంది. దీంతో రోజా అనివార్యంగా చంద్రగిరికి మారాల్సి వచ్చింది. అయితే అక్కడ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చేతిలో రోజా ఓటమి పాలయ్యారు. నగరి టికెట్ ఇవ్వకపోవడంతోనే ఓడిపోయానన్న అసంతృప్తితో జగన్ పార్టీలో చేరిపోయారు ఆర్కే రోజా. తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో అనూహ్య విజయం సాధించారు. తర్వాత 2019లో కూడా విజయం సాధించి వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి కూడా అయ్యారు. రోజా నియోజకవర్గానికి కొత్తైనా నగరి ప్రజలు ఆమెను ఆదరించారు. తమిళ ప్రభావం కూడా ఉండడం ఆమెను 2 సార్లు గెలిపించింది. అయితే రెండోసారి గెలిచాక తనను ఆదరించిన స్థానిక నేతలను రోజా పక్కన పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. పార్టీ నాయకులతో ఆమెకు గ్యాప్ పెరిగిపోయింది. అంతర్గత విభేదాలు ముదిరిపోయినా గత ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేయడంతో రోజాకు భారీ పరాజయం తప్పలేదు. ఇప్పటికీ నగరి వైసీపీ క్యాడర్తో రోజాకు గ్యాప్ అలాగే ఉండడంతో ఆమెను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ దివంగత సీనియర్ నేత ముద్దుకృష్ణమనాయుడు చిన్న కొడుకు, టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సొంత తమ్ముడు గాలి జగదీష్ ని పార్టీలో చేర్చుకుని నగరి బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కుమారుడు వైసీపీలో చేరతారన్న వార్త చిత్తూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతానికి వైసీపీలో గాలి జగదీష్ చేరిక వాయిదా పడింది. వాస్తవానికి గత ఎన్నికల ముందే గాలి జగదీష్ వైసీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా రోజా ఉండటంతో వైసీపీ వెనక్కి తగ్గింది. ఇక ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం విషయానికొస్తే కుటుంబ విభేదాల కారణంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కు తల్లి, సోదరుడు చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ భావిస్తోంది. రోజాకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ క్యాడర్తో పాటు గాలి కుటుంబ సానుభూతి పరులు కూడా తమకు మద్దతు తెలుపుతారని విపక్ష పార్టీ భావిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో నగరిలో తన మార్కు రాజకీయానికి పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. పైగా పెద్దిరెడ్డి, రోజా మధ్య పొసగడం లేదన్నది కూడా మరో కారణంగా చెబుతున్నారు. నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో కనుక చేరితే రోజాకు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. అసలే ఓటమి బాధతో ఉన్న రోజా నియోజకవర్గాన్ని వీడాల్సి వస్తే ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఆమెకు పార్టీ పదవి అప్పగించి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధిష్టానం నచ్చజెబుతుందన్న చర్చ జరుగుతోంది. రోజాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కోసం వినియోగించుకోవాలనే ఆలోచనతో
వైసీపీ నాయకత్వం ఉందంటున్నారు. మరి దానికి రోజా అంగీకరిస్తారా? తన సెంటిమెంట్గా భావించే నగర నియోజకవర్గం వదిలేస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. జరుగుతున్న పరిణామాలతో రోజా రాజీ పడితేనే ఆమె వైసీపీలో కొనసాగే అవకాశం ఉంది. లేదంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పడమో మరో దారి వెతుక్కోవడమో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం మీద నగరిలో పెద్దిరెడ్డి పొలిటికల్ ఆపరేషన్ టీడీపీని ఇబ్బంది పెట్టడం మాట అలా ఉంచితే రోజా పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడబోతోందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.